ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫర్ స్టేట్ మిస్టర్ లోకేష్ గారు ఆ డిఎస్సిలో ఏదో చూడండి బాబు, 400 ఉద్యోగాలు ఏవో ఇచ్చినారు, వితౌట్ ఎగ్జామ్స్ లేకుండా ఇచ్చినారు, జీవోలు కొత్తవి తీసుకొచ్చినారు, దానివల్ల ఏదో ఫ్రాడ్ అని తేలింది, నెంబర్ 1 ర్యాంక్ అనేది అతన్ని డేటాబేస్లో తీసేసినారు. సో మెనీ అలిగేషన్స్ ఉన్నాయి కదా. 3 లక్షల మంది రాసినారండి ఎగ్జాము, ఒకరు కాదు ఇద్దరు కాదు. మెగా డిఎస్సి అని చెప్పి 16,000 మంది దానిలోకి 3 లక్షల మంది డిఎస్సి రాశారండి. ప్లీజ్ చూడండి. నిన్న చూస్తున్నామండి మీరు పేటీఎం ఇప్పుడు వచ్చిందండి చెప్పండి, ఎన్నాళ్ళ నుంచి ఉందండి? నేను చదువుకునేప్పుడు కూడా పేటీఎం ఉందండి. మేము ఏం చేసినామో మా ప్రోగ్రెస్ ఏదో మన పేరెంట్స్కి గార్డియన్స్కి పిలిచి స్కూల్లోకి పిలిచి చెప్పేవాళ్ళండి. ఇప్పుడు ఏదో మీరే కనిపెట్టినట్టు దానికి పెద్ద పెద్ద యాడ్లు పేటీఎం 4 అని పెట్టడం ఏంటండి? తీసుకొచ్చిన సంస్కరణలు చెప్పండి. సిబిఎస్ఈలు ఎన్ని తీసుకొచ్చారండి? ఐబీ తీసుకొని రావడానికి చేస్తున్న అడుగులు ఏంటండి? నాడు నేడు ద్వారా చేసేటి ఏంటండి? అప్పుడు మేము తీసుకొచ్చాం కదండి. మీరు కొన్ని చోట్ల సిఎస్ఆర్ నిధులతో 1 స్కూల్ని 2 స్కూల్ని చూపిస్తున్నారు. ఇట్స్ టేక్ ఏ కంప్లీట్గా స్టేట్ వైడ్ ఒక కాల్ తీసుకోండి. స్టేట్ వైడ్ ఒక మంచి కాల్ తీసుకోండి. ఎడ్యుకేషన్లో మనం ఎంత చేయాలన్నా అంత ఉంటుంది. ఎడ్యుకేషన్లో మనం ఎంత కావాలంటే అంత చేయొచ్చు. ఎన్ని రిఫార్మ్స్ కావాలంటే అన్ని రిఫార్మ్స్ చేయొచ్చు. ఒక బ్యూటిఫుల్ ఎడ్యుకేషన్ అండి. మన చంద్రబాబు నాయుడు గారు ప్రైవేట్ స్కూల్ విజిట్ పోయినాడండి. అంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందండి ఈ దేశంలో? ప్రైవేట్ స్కూల్ విజిటింగ్ పోయి అక్కడ బాగున్నాయని చెప్పడం ఏంటండి? మన గవర్నమెంట్ స్కూల్స్ కదండి. మన గవర్నమెంట్ స్కూల్స్ బాగు చేయాలని కోరాలి కదండి. ఆ విధంగా ప్రయత్నం చేయండి. అదేవిధంగా డిఎస్సిలో జరిగిన అక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎంక్వైరీ చెప్పండి. దాన్ని బేషజాలు పోవద్దండి. మీకు చుట్టుకుంటుంది. ఎవడో చేసిన పాపాలకు ఇది మీ చుట్టూ చుట్టుకుంటుంది, మళ్ళీ మీ ప్రభుత్వానికి చుట్టుకుంటుంది. మీరు అన్ని రిఫార్మ్స్ తెచ్చారన్నారు. నిన్న చెప్తున్నారు రాగి జావా ఎప్పుడు ఇస్తారు? ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు రివ్యూ చేసేటప్పుడు తెలుస్తుంది కదండి. అది కూడా గుర్తుకు లేకపోతే ఎట్లా? రాగి జావా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మా సత్యసాయి జిల్లా ట్రస్ట్ నుంచి సత్యసాయి వాళ్ళు, పుట్టపర్తి సత్యసాయి వాళ్ళు రాగి జావాకు వాళ్ళు ఇస్తున్నారండి డబ్బులు. మీరు చిక్కి ఏదో యాడ్ చేశారు, నిన్న చూసామండి. గుడ్. పిల్లల ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, పిల్లలకి ఎంత చేసినా తక్కువే. సో ఐ రిక్వెస్ట్ అండ్ ఐ డిమాండ్, ఆ డిఎస్సిలో జరిగిన అక్రమాలండి సంవత్సరం తర్వాత నెంబర్ 1 వచ్చిన కోర్టుకు పోయిన తర్వాతనే కదండి మాకందరికీ తెలిసినది. స్పోర్ట్స్ కోటాలు ఏ విధంగా మాయాలు జరిగినాయని. మన ఊరికే బేదరింపుగా జగన్ రెడ్డి ఇంటికి నేను 200 మీటర్ల దూరంలోనే ఉన్నాను, నా ఓపెన్ ఛాలెంజ్ అంటే అలా కాదు కదా. ఎంక్వైరీ చేపియండి. స్పోర్ట్స్ కోటాలో వచ్చిన వాళ్ళందరికీ సర్టిఫికేట్స్ బహిర్గతం చేపియండి. సో ఐ రిక్వెస్ట్ అండ్ ఐ డిమాండ్ బోత్. మళ్ళీ మీ నెత్తికి చుట్టకుండా. ఎందుకంటే మనం ఏం చేస్తున్నది కూడా పీపుల్ ఆర్ వాచింగ్. జనాల్ని మన దగ్గరగా చూస్తున్నాం. మనం జనంని తక్కువ అంచనా వేయకూడదు. సరే మోసగించుకొని ఎన్నిసార్లైనా గెలుస్తున్నామండి. ఇది గెలిచినోడంతా కూడా నిజం చెప్పినట్టు కాదు, గెలిచినోడంతా కూడా కరెక్ట్ అయినట్టు కాదు. సో కాబట్టి గెలిచినదంతా నిజం కాదు. ఎలా గెలిచాము, ఏ విధంగా వాగ్దానాలు ఇచ్చి గెలిచినాము, ఎలా గెలిచాము, ప్రజల ఆలోచన విధానం ఏంటి. సో మీరు మంచి రిఫార్మ్స్ తీసేయచ్చు. మీ దాంట్లో నారాయణ క్యాబినెట్లో ఉన్నంత వరకు, భాష్యం లాంటి వాళ్ళకు రాజ్యసభ ఇచ్చేంత వరకు, చైతన్య లాంటి వాళ్ళకు మీరు తోడుగా ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ సిస్టము, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడదండి. ఎలా బాగుపడుతుంది? పాపం వాళ్ళు మీకు పెద్ద ఫండింగ్ ఇచ్చే బ్యాచ్ అయిపోయారు. ఎలా బాగుపడుతుంది? బాగుపడదు కదా. సో అలాంటి వాళ్ళని దూరం పెట్టి మీరు నెక్స్ట్ భవిష్యత్తు తరానికి ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచనతో ఉన్నవాళ్ళు, మా పవన్ కళ్యాణ్ కంటే ఎట్లాగో లేదనుకోండి, మీకు ఆలోచన ఉంది కాబట్టి ఐ రిక్వెస్ట్ మీరు ఆ విధంగా అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటున్నాడు. పాపం నిర్మలా సీతారామన్ గారు నిన్న ఒక గ్రేట్ ఎగ్జాంపుల్ చెప్పినారు. అసలు ఈ విధంగా పోస్ట్ పోన్ కావడం వల్ల చదువుకునే వాళ్ళకి మంచి టైం దొరికింది అని. ఆల్రెడీ చదువుకున్న వాళ్ళకందరికి టైం నాశనం అయిపోయింది కదా. ఆల్రెడీ బాగా ఎగ్జామ్ రాసిన వాళ్ళ జీవితాలు అయితే నాశనం అయిపోయినాయి కదండి. సో ఇట్స్ ఎ లెసన్. అకౌంటబిలిటీ లేకి ఉండాలి, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అకౌంటబిలిటీ లేకి ఉండాలి అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాల్సిందే. ఎవరు గవర్నమెంట్లో ఉన్నా కానీ అది ఆలోచించుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఉంది. పీపుల్ ఆర్ వాచింగ్ అస్. నాకు తెలిసి నేను మొత్తం అన్ని రాష్ట్రాలను చూశాను. కేరళలో జరిగిన ఉద్యమం చూసా, తమిళనాడులో చూసినా, కర్ణాటక చూసినా, హైదరాబాద్లో నిన్న కేటీఆర్ గారు వెళ్ళి మాట్లాడినది చూసినాను.
అదేవిధంగా బీహార్లో చూసా హౌ దే ఫాట్, బీహార్లో చూసా, బెంగాల్లో చూసా, బాంబేలో చూసాము, ఎవ్రీవేర్. దరిద్రం ఏందో చెప్పాలా, మన ఆంధ్రప్రదేశ్లో జరగలే, మన ఆంధ్రప్రదేశ్లోనే జరగలేదా. మనం అంతా ఇది పోయినాం, చేతకాని పాలలాగా అయిపోయినాం, ప్రశ్నించే మాటలు లేకుండా పోయినాయి, ఇది లేకుండా పోతున్నాం. ఇప్పటికైనా నీట్ రాసిన 3 లక్షల మంది ఒక వేదిక మీదకి రండి, ఆలోచించండి. ఏ విధంగా మీ ఉద్యోగాలను, మీకు సంబంధించిన ఉద్యోగాలను తప్పుదావగా ఎలా వెళ్ళాయి అని ఆలోచించవలసిన అవసరము, ఆవశ్యకత మీ అందరికీ ఉంది. ఇదేదో కేతిరెడ్డికి పట్టినేదో, జగన్ రెడ్డికి పెట్టినేదో, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించింది కాదు. మీ భవిష్యత్తు, మీ దాని గురించి మీరు కూడా ఆలోచించలేదు అనుకో, ఇంకెవడు ఆలోచించాడు. ఎందుకు ఆలోచిస్తాడు? మీకే లేనిది ఏముంది అని చెప్పేసి. కాబట్టి జస్ట్ ఐ రిక్వెస్ట్ లోకేష్ గారు, మీరు సిబిఐ ఎంక్వైరీ అయినా వేయండి మీకు, ఎందుకంటే థర్డ్ పార్టీతో ఎంక్వైరీ చేసుకొని క్లీన్గా రండి. లేదంటే ఈ మచ్చ మీకు జీవితాంతం ఉండిపోతుంది. మీరు ఏ ప్రొఫైల్లో, ఏ పోర్ట్ఫోలియోకి ఎంత దూరం, ఎంత హైట్స్కి వెళ్ళినా కానీ ఇది మీ జీవితాంతం నిలిచిపోతుంది. సో ఐ రిక్వెస్ట్, మీరు సిబిఐ ఎంక్వైరీ చేయండి, లేదంటే దాని మీద రిజైన్ అయినా చేసి వేరేదన్నా తీసుకొని, మీకున్న ఆల్రెడీ మీరు సకల శాఖలో చూస్తూ ఉంటారు కదా, అన్ని దాంట్లో మీ ఫోటోనే ఉంటుంది పేపర్లలో, మీ డిపార్ట్మెంట్ కాకుండా అన్ని. అది ఒక ముఖ్యమంత్రికి, డిప్యూటీ ముఖ్యమంత్రి తర్వాత మీకు ఎలా వచ్చిందో ఆ ప్రోటోకాల్ తెలియదు కానీ, సో అన్ని దానిలోకి మీరే వస్తూ ఉంటారు. కొద్దిగా ఆ పద్ధతిలో మీరు అడుగులు వేయాలని చెప్పేసి కోరుతున్నాను. అండ్ నేను ఒక సందర్భంలో అనుకున్నా, ఢిల్లీ లాంటి ఇలాంత పెద్ద చోట జరుగుతుందంటే ఎక్కడ ఏ మత విద్వేషాల మీద, ఏ కులాల కుంపటి మీద, కులాలు అంటే మన దరిద్రంలే, ఆంధ్రాలో ఎక్కువ, కానీ మత విద్వేషాలు రెచ్చగొట్టి దాన్ని ఒక భయానక వాతావరణం చేసి కంప్లీట్గా పోలీసు గుంపిట్లోకి వెళ్ళిపోతాదేమోనని నాకైతే వరి ఉండే. ఎందుకంటే జరుగుతున్న రాజకీయ క్రమంలో అలాంటివి జరగడానికి ఎక్కువ అవకాశం ఉందని. కానీ థ్యాంక్ గాడ్ అలాంటివి ఎక్కడా కానీ జరగకుండానే ఈ కార్యక్రమాన్ని సిజేపీ కాక్రోచెస్కి ఇంట్లో ఉన్న భయమే, బయట ఉన్న భయమే, దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో దట్స్ సొసైటీ నేర్పించిన పాఠం. అండ్ హయ్యర్ లెవెల్లో ఉన్నటువంటి వాళ్ళు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ లాంటి వాళ్ళు, లేకుంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు, ప్రధానమంత్రి స్థానంలో ఉన్న వాళ్ళు, ఎవరైనా కానీ మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఇచ్చిన అధికారాన్ని తల్లి, చెల్లి, గొడ్డలి ఇలాంటివి చెప్పుకుంటూ పోతా అంటే దాన్ని అదే విధంగా బూడిద చేసి పడేస్తారు. సో వీ హ్యావ్ టు టేక్ కేర్ వెరీ వెల్.